ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాలు. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. మళ్ళొక్కసారి, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథములో 3వ అధ్యాయము చాలా విలువైన విషయాలను మనకు తెలిపే అధ్యాయం. అందులో స్టార్టింగ్లోనే తొందరపడే మనిషి కాళ్లకు బంధాలు వేస్తూ కట్టడి చేస్తాడు. తొందరపడొద్దురా నాయన, తొందరపడొద్దు, కొంచెం కంట్రోల్ అవ్వు. నువ్వు అనుకున్నవి పొందాలన్నా, చేయగూరినవి చేసి సాధించాలన్నా, నువ్వు దేనికోసం ఎదురు చూసినా అవన్నీ నెరవేరడానికి నీ సమయం కాదు, దేవుని సమయం ఉంది. ఆకాశం క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయము కలదు. ఆ టైము దేవుడు మన బ్రతుకుల్లోకి రానివ్వాలి. ఆ సమయంలోనే సమస్త కార్యాలు మనం స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి ప్రతిదానికి కూడా ఒక టైం ఉందని మొదటి పాఠంగా మొదలుపెట్టాడు. ఏడ్చేదానికి ఒక టైం ఉంది, నవ్వేదానికి ఒక టైం ఉంది, బాధపడేదానికి ఒక టైం ఉంది, బాధను మానుకునేదానికి ఒక టైం ఉంది, రాళ్లను కుప్పేయటానికి ఒక టైం ఉంది, మొత్తం పారేయటానికి కూడా ఒక టైం ఉంది అని ప్రతిదానికి ఒక సమయము కలదు అని మొదలుపెట్టి చెబుతూ 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 9 వచనాలు సమయం 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 సమయం, కుట్టడానికి, చించడానికి, యుద్ధం చేయడానికి, యుద్ధం మానడానికి, దాచుకోవటానికి, పారవేయడానికి, ద్వేషించడానికి, ప్రేమించడానికి, అన్నిటికీ ఒక టైం ఉంది, టైం ఉంది, టైం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు. 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మంచి మాట అన్నాడు. నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూశాను. నరులు అభ్యాసం పొందాలని దేవుడు వాళ్ళకి కష్టానుభవాన్ని పెట్టాడట, సుఖానుభవాన్ని కాదు. సుఖానుభవంలో ఉన్నవాడికి అభ్యాసము రాదు, కష్టానుభవం చేతనే అభ్యాసం వస్తుంది అనేది ఒక పాఠం ఇక్కడ. మొదటి పాఠం, ప్రతిదానికి ఒక సమయం ఉంది. మనం ఆవేశపడితే కాదు, కొంచెం ఓపిక పట్టాలి, ఎదురు చూడాలి. దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నియమించున్నాడు. ఆ కాలం ముందు తప్పకుండా మనం దేవుని కార్యాలు చూస్తాం, మనం ఎదురు చూసే వాటిని కూడా స్వతంత్రించుకుంటాం. జస్ట్ వెయిట్ అన్నట్టు టైం ఉంది అని మొదటి మాటగా చెప్పి, రెండవది, మనుషులు అభ్యాసము పొందాలి, అందుకోసం దేవుడు కష్టానుభవాన్ని పెట్టాడు అంటాడు. అభ్యాసము అంటే శిక్షణము అని. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో ఇదే మాట అంటాడు. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైనది. అభ్యాసం ట్రైనింగ్ అండి. ఇదే మాట ప్రసంగి 3:10లో కూడా అన్నాడు. 1:13లో ఏ మాట అన్నాడు, 3:10లో కూడా అదే మాట అన్నాడు. ఏ మాట అన్నాడా? మనుషులకి ట్రైనింగ్ ఇవ్వటానికి దేవుడు అగచాట్లను అనుమతించాడంట. కష్టానుభవం లేకుండా మనిషి దేవుడు అనుగ్రహించేటువంటి ట్రైనింగ్ పొందలేడట. అంటే దేవుడు భూమి మీద నరులకు ఏదో ట్రైనింగ్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు, ఏదో శిక్షణ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఒకసారి మీరు ఊహించండి, ట్రైనింగ్ ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు అంటే జాబు కూడా ఇవ్వబోతున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవునా? మనం సెలెక్ట్ అయితేనే కదా మనకు ట్రైనింగ్ ఇచ్చేది. మనల్ని సెలెక్ట్ చేయకపోతే ట్రైనింగ్ ఎందుకు? కాబట్టి మనుషుల్ని దేనికోసమో దేవుడు ఎంపిక చేసుకున్నాడు, అందుకే నిర్మించాడు. అందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేశాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, భూమి మీద మనం అనుభవిస్తున్న ఈ జీవిత కాలం అంతా ట్రైనింగ్ పీరియడ్. అర్థమైందా? ఇది ట్రైనింగ్ టైం. ఈ భూమి మీద ఈ చిన్ని జీవితాన్ని మనకు ట్రైనింగ్గా ఉపయోగించి తర్వాత రాబోతున్న శాశ్వత జీవంలో మనకు స్థిరమైనటువంటి పనిని దేవుడు ఇవ్వబోతున్నాడు.
ఒక పని కోసమే, ఒక ఉద్దేశంతోనే, ఒక కారణంతోనే మనల్ని నిర్మించాడు. అనవసరంగా మనలో ఏ ఒక్కరిని కూడా దేవుడు నిర్మించలేదు. మనందరి సృష్టి వెనక, మనందరి నిర్మాణం వెనక దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము ఉంది. మనకు దేవుడు కేటాయించిన బాధ్యతలు కూడా రేపు భవిష్యత్తులో మనం పొందబోతున్నాం. ఆ శాశ్వత జీవితంలోనికి మనం ఎంటర్ కాకముందు ఈ భూమి మీద ఈ జీవితం ఒక అభ్యాసంగా, ఒక ట్రైనింగ్గా మనకి దేవుడు డిసైడ్ చేశాడు. మీరు గమనించండి, ఎవరినైనా ట్రైనింగ్లో తీసుకుంటే కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి 1 ఇయర్ ట్రైనింగ్, అట్లా ఉంటుంది ఆ పని యొక్క తీవ్రతను బట్టి. ఆ తర్వాత ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు వాళ్ళని వాడుకుంటారు జాబ్ ఇచ్చి. ఈరోజు మనల్ని కూడా దేవుడు ట్రైనింగ్లోకి తీసుకున్నాడు అంటే మనకు దేవుడు నియమించినటువంటి పని, జాబ్ ఏదో మనం పొందబోతున్నాం. ఇక్కడ మనం కొంత చేస్తాం దేవుని పని. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత పర్మనెంట్గా మనకి అక్కడ విధులు నిర్వహించబడతాయి. మనల్ని విధుల్లో ఉంచబడతాడు. మనకు సిద్ధపరిచిన విధి ఏదో మనకి అనుమతిస్తాడు, అంగీకరిస్తాడు, తీసుకుంటాడు, అప్పగిస్తాడు. అంటే మన బతుకులు అనవసరంగా లేవన్నమాట. ఎప్పుడు కూడా ఎవరు అనుకోవద్దు, నేను అనవసరంగా పుట్టాను, నా బ్రతుకు అర్థం లేదని ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు. అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే దయచేసి మారు మనసు పొందండి. దేవుడు అనవసరంగా నిన్ను చేయలేదు, నన్ను చేయలేదు, ఒక ఉద్దేశంతోనే చేశాడు. నిర్మించుకున్నాడు, ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాడు, రేపు తీసుకొని జాబ్ కూడా ఇస్తాడు. ఆమేన్. ఇక్కడ ఇస్తాడు బతకడానికి, అక్కడ కూడా ఇస్తాడు. అది శాశ్వతమైన ఉద్యోగం. ఉద్యోగం ఏందన్నా ఉద్యోగం అనండి, నేను చెప్పేది నిజమే. దేవుడు మనకు ఉద్యోగాన్ని నిర్ణయించాడు, దేవుడు మనకు పనినే నిర్ణయించాడు. యేసు ప్రభు ప్రక్కన ఆయనను వెంటాడిన శిష్యులు ఉద్యోగస్తులు అని నేను అన్నాను. మీరు దానికి ఏమన్నా అభ్యంతర పడతారా? యేసుతో శిష్యత్వాన్ని చేయటం ఉద్యోగం ఎట్లా అవుతుంది అంటే, యేసయ్య ఉన్నప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు భూమి మీద. ఆయన ఆరోహణమే వెళ్ళిన తర్వాత వాళ్ళకు బాధ్యత అప్పచెప్పాడు. అపోస్తల కార్యము 1వ అధ్యాయములో 12 అపోస్తలలో 12వ వాడైన యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఇందును గూర్చి ప్రవచనం చెప్పింది నిజమే అయింది. వాని ఉద్యోగం, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అనే లేఖనము నెరవేరునట్లు యోధా జీవితంలో సంభవించింది అని పేతురు మాట్లాడాడు. ఒక్కసారి చూడండి, 20:20. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనో కాపురముండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆ ఉద్యోగం అన్నదాన్ని రౌండ్ కొట్టాలి. అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అంటే అపోస్తలత్వం అనేది ఏదో యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులు అపోస్తలు అనుకుంటున్నాం, కానీ అది జాబ్స్ అని మనకు తెలియదు. దేవుడు వారికి నియమించిన పని లేక జాబ్ అని మనకు తెలియదు. కానీ వాక్యం చెప్తుంది అది జాబ్, అది ఉద్యోగం, అది పని. యేసు ప్రభు ఉన్నప్పుడు తన వెంటేసుకుని వాళ్ళకి అన్ని అవగాహన కల్పించి ఆయన ఒలీవల కొండ మీద ఆరోహణమై తర్వాత వీళ్ళని లైన్లోకి దించి ఆనాడు వాళ్ళ చేత మొదలుపెట్టిన ఆ పని ఎప్పటికి కూడా ఆగకుండా కొనసాగేటట్టు చేశాడు ఆయన. ఇందుకు నిరూపణగా మరొక వచనం కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏంటా వచనం అంటే, మీరు దేవుని గృహమును వ్యవసాయమునై ఉన్నారు, మేము దేవుని జత పని వారమై ఉన్నామని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు మాట్లాడాడు. మేము దేవుని జత పని వారం అనే మాట పౌలు మాట్లాడాడు. అక్కడ కూడా మేము వర్క్ చేస్తున్నాం అన్నాడు. మరో చోట తిమోతికి రాసిన పత్రికలో అంటాడు, మంచి సైనికుని వలె పోరాడు నాయన. సైనికుడు ఎవడు కూడా తనను దండులో చేర్చిన వారిని సంతోషపెట్టు నిమిత్తము ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకొనడు, కానీ తనను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టు నిమిత్తము వాడు అన్నిటినీ పక్కన పెట్టేసి అతనికి నమ్మకంగా ఉంటాడనే ప్రస్తావన తీసుకొచ్చాడు.
అక్కడ నిన్ను సైనికుడిగా తీసుకున్నాడు, నిన్ను ట్రైనింగ్లో తీసుకున్నాడు, నిన్ను పనోడిగా పిలిచాడు, నీకు జాబ్ ఇచ్చాడని ఇలాంటి వచనాలన్నీ బైబిల్లో ఉన్నాయని మనం ఆలోచిస్తే మనకి విచిత్రంగా ఉంటుంది, కానీ ఉన్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే అపోస్తలత్వం అనేది ఏదో ఒక శిష్యత్వం లేదా ఒక హోదా కాదు, అదొక జాబ్, అదొక పని, దేవుడు నియమించిన ఉద్యోగము. అది పోగొట్టుకున్నాడు యూదా. ఆ జాబులో ఉన్నోడికి ఇక్కడేమో పని చేయాలి, అక్కడేమో పరిపాలన చేయాలి. ఇక్కడేమో ప్రభు సువార్తను మోసుకెళ్లే పని చేయాలి, ఆ తర్వాత సింహాసనాలు ఇవ్వబడతాయి, వాటి మీద కూర్చుండి పరిపాలన చేయాలి. ప్రభువా, సమస్తము విడిచిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేంటి అన్నాడు పేతురు. ఏదైనా పేతురు కదిలించడమే. ఏసై చెప్పిన చాలా సంగతులు పేతురు కదిలించడం వల్లే వచ్చినాయి. మనమేం పేతురుతో జోకులాడతాం, ఆయన మామూలుడు కాదు. ప్రభువా, సమస్తం వదిలిపెట్టి నిన్ను ఫాలో అవుతున్నా, మాకేం ఒరిగింది నాయన అని అడుగుతాడు. అప్పుడు ప్రభు అంటాడు, ప్రపంచ పునఃస్థితి స్థాపన యందు మీరు 12 సింహాసనముల మీద కూర్చొని నాతో పాటు పరిపాలిస్తారు, ఇశ్రాయేలు 12 గోత్రాలుగా తీర్పులు తీరుస్తారన్నాడు. అంటే ఇక్కడ పని చేయాలి, అక్కడ కూడా పనే, కానీ అక్కడ పరిపాలన చేయాలి. ఇక్కడ జాబ్ ఇచ్చాడు, అక్కడ కూడా జాబ్ ఇచ్చాడు. ఇక్కడ బంధింపబడిన వారిని చెర నుండి బయటికి తీసుకొని రావాలి, దయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడిపించాలి, రోగులను స్వస్థపరచాలి, మృతులను సజీవులుగా లేపాలి, క్రీస్తు సువార్త వ్యాపింపజేయాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు 2 రకాలు ఉంటాయి. స్వస్థత అంటే శరీరానికి రోగం వస్తే స్వస్థత అవసరం, ఆత్మ సంబంధమైన రోగాన్ని కూడా మనం స్వస్థపరచగలగాలి. శరీర సంబంధమైన స్వస్థత దొరికినా మళ్ళీ ఒకవేళ బలహీనత గురయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో, కానీ అంతకంటే శ్రేష్టమైనది ఆత్మీయ స్వస్థత. ఒక వ్యక్తిని తప్పుడు త్రోవ నుంచి నువ్వు డైవర్ట్ చేసి దేవునిలోకి తీసుకొచ్చావు అంటే వాని ఆత్మీయ స్థితిని స్వస్థపరిచావు. శరీరాన్ని స్వస్థపరచడం గొప్ప, ఆత్మను స్వస్థపరచడం గొప్ప. ఎందుకంటే ఏది శాశ్వతంగా ఉంటుందో అదే గొప్ప. శరీరాన్ని స్వస్థపరిచినా ఏనాటికైనా చావక తప్పదు, కానీ ఆత్మ స్వస్థత అనేది కలిగిందంటే ఆత్మ ఉన్నంతకాలం ఆ స్వస్థత నిలిచి ఉంటుంది. అలాగే మృతులను సజీవులుగా లేపటం అంటే చచ్చినోళ్ళను లేపటం మాత్రమే కాదు, ఆత్మీయతలో చచ్చిన వారిని తిరిగి బ్రతికించటం సచ్చినోడిని బ్రతికించడం కంటే గొప్పది. తెలుసా మీకు ఆ సంగతి? ఒక ఆత్మని చచ్చిన స్థితిలో మనస్సాక్షి చచ్చి చెడుతనంలో బ్రతుకుతున్న ఒక ఆత్మని జీవం గల దేవుని వైపు తిప్పటం అనేది చచ్చినోడిని బ్రతికించడం కంటే గొప్ప విషయము. చనిపోయిన లాజర్ని తిరిగి లేపాడు ప్రభు. నాయన విధవరాలి కుమారుణ్ణి చచ్చినోడిని తిరిగి బతికిచ్చాడు. యాయిరు కుమార్తెను చచ్చిపోయిన బిడ్డని బ్రతికిచ్చాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు మళ్ళీ చనిపోయారుగా. కానీ ఆత్మీయంగా ఒకడు బ్రతికితే శాశ్వత కాలం వాడు జీవించే ఉంటాడుగా. నిజమైన మరణం ఏది? ఆత్మీయ మరణమే నిజమైన మరణం. శరీర మరణం నిజం కాదు, ఎందుకంటే దేవుడు మళ్ళీ లేపుతాడు. కానీ ఆత్మ ఒక్కసారి నరకానికి పోయిందంటే దానికి విడుదల ఉండదు, అది నశించిపోయినట్టే. అందుకే మీరు చెప్పండి, ఏ స్వస్థత ఫస్ట్ గొప్పది? రైట్. మృతులను లేపటం అంటే చచ్చిన వాళ్ళని లేపటం గొప్పదా, లేకపోతే చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళని బ్రతికించడం గొప్పదా? అది. అట్లాగా భూమి మీద బంధింపబడిన వారిని విడిపించటం. నేను చెప్పినట్లుగా భౌతిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఇవన్నీ చేయటం దేవుడు మనకు భూమి మీద అప్పచెప్పిన పని. ఆత్మల రక్షణలో నడిపించడం, వాళ్ళని బలపరచడం, వాళ్ళని ప్రభువులో స్థిరపరచడం, రాకడకు సిద్ధపరచడం, వారి కొరకు ప్రార్థించటం, వారికి బోధించటం, వారిని ప్రోత్సహించటం. బిడ్డల్ని కన్నట్టుగా మనం ఆత్మీయ తల్లిదండ్రులుగా మరి అనేక మంది ఆత్మీయ సంతానాన్ని కనటం, ఆత్మల కొరకు దాహంతో కష్టపడటం, ఇది భూమి మీద దేవుడు మనకు అప్పగించిన పని. ఈ పనిని సాధించి దేవుని ఎదుట మనం నిలిస్తే
మనకు అక్కడ పరిపాలనా పని, బోల్డ్ అంత ప్లాన్ ఉంది. లేకపోతే అభ్యాసం అనే పదం ఎందుకు వాడతాడు? అక్కడ వచ్చింది నాకు డౌటు. అభ్యాసం అభ్యాసం అని అనేక చోట్ల వాడాడు. అభ్యాసం అంటే శిక్షణ, ట్రైనింగ్ అంటూ జరిగిందంటే జాబ్ ఉంది. ఎక్కడుంది జాబు? ఎక్కడ జాబ్ కోసం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు అన్న కోణంలో వెతికితే ఇదంతా బయటకు వచ్చింది. ఈ రిఫరెన్స్లన్నీ కూడా అవుతున్నాయి దానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా గట్టిగా చెప్పండి. కాబట్టి ఎవ్వరు కూడా దేవుని పనిని, దేవుడు చిత్తం నెరవేర్చడాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఇక్కడ దేవుడు మనకిస్తున్నటువంటి అనుభవాలని ట్రైనింగ్లో భాగమని మర్చిపోవద్దు. నువ్వు ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ శ్రమలో, ఏ శోధనలో, ఏ వేదనలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందిలో, అవమానంలో, నిందలో, అప్పుల్లో, తిప్పల్లో, నొప్పుల్లో, ఏ నిప్పుల్లో నువ్వు బాధపడుతున్నావో, కాలుతున్నావో, నలిగిపోతున్నావో అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నేను ఒక్కటి చెప్తాను, నేను క్రీస్తు రక్తంలో కడగబడి విమోచన పొందిన మనందరికీ కూడా దేవుని వాక్యం కాస్తో కూస్తో తెలుసు. అదేం చెప్తుంది వాక్యం అంటే, ఇదంతా దేవుని ఎరుకతోనే, దేవుని అనుమతితోనే, దేవునికి తెలిసే నీ జీవితంలో, నా జీవితంలో అనుమతించబడింది. కేవలం మనకు అభ్యాసం కోసం, ట్రైనింగ్ కోసమే ఇవన్నీ అనుమతించాడు, కానీ శాశ్వతంగా అందులో నేను నాశనం అవ్వాలని కాదు. ఓకేనా? ఏదైనా రాని నీ లైఫ్లోకి. ఇప్పుడు అందరి జీవితం ఒకే టైప్లో ఉండదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, అందరినీ కదిలిస్తే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క చరిత్ర. ఒక కవి రాశాడు, కొండనెక్కిన దేవుడా కొండలలో ఏముంది, నువ్వు చేసిన మనిషిని చూడు, గుండెకు ఒక కథ ఉంది అని. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడో పైన కూర్చుంటే నీకేం తెలిసిద్దా ఆ కొండల్లో బండల్లో? నువ్వు చేసావుగా మనుషుల్ని చూడవా, ఒక్కొక్క గుండెకి ఒక కథ ఉందని ఈడు చెప్తున్నాడు ఆయనకి. చెబుతున్నాను, గుండెకు ఒక కథ ఉందని. ప్రతి గుండె పక్క గుండె కథ తెలుసుకోలేదు, కానీ అన్ని గుండెల మాటు కథలు ఆయనకు తెలుసు. ఎవరి అనుభవాలు వాళ్ళయే, ఎవరి జీవిత పరిస్థితులు వాళ్ళవే. ఒకళ్ళు ఫేస్ చేసే అనుభవాలు యాజ్ ఇట్ ఈజ్గా ఇంకొకళ్ళు చేయకపోతుండొచ్చు. అందరిది ఒకే విధంగా కాకపోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా శ్రమను అనుభవిస్తుండొచ్చు. కానీ అందరి అనుభవాలు, అందరు ఎదుర్కొంటున్న పరిస్థితులు అభ్యాసం కోసమని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దీని అంతటి ద్వారా మనకు కొన్ని నేర్పుతాడు, మనలో ఉండకూడనివి కొన్ని తొలగిస్తాడు, మనకు అవసరమైనవి కొన్ని మనకు యాడ్ చేస్తాడు ఈ అనుభవాల ద్వారా. అంత పరిపూర్ణం చెందిన తర్వాత మనకు అక్కడ బాధ్యత అప్పగిస్తాడు. అది శాశ్వతమైన హోదా. దేవునికి మహిమ. సో పాయింట్ నెంబర్ 1 సమయం గురించి మాట్లాడాడు. పాయింట్ నెంబర్ 2 శిక్షణ గురించి మాట్లాడాడు. శిక్షణ పొందుతున్నాం, శిక్షణ శిబిరంలో ఉన్నాం. ఆయన నీ శత్రువు కాదు. కొండ మీద గొర్రెను సిద్ధపరిచానని అబ్రహాంకి చెప్పలా దేవుడు. అబ్రహాం నువ్వు రా, అబ్బాయిని తీసుకుని రా, గొర్రెను రెడీ చేశానని చెబితే, మా వాడిని చంపని ఇళ్ళే, గొర్రెను రెడీ చేశాడంటే ఇన్నిచ్చే పని లేదు అని అబ్రహాం తేడా పడతాడు. గొర్రెను రెడీ చేశాడు, కానీ గొర్రె రెడీగా ఉందని, పొట్టేలు రెడీగా ఉందని చెప్పాలి అబ్రహాంకి. కొడుకును బలి పెట్టడానికి సిద్ధపడిన తర్వాత, కత్తి ఎత్తిన తర్వాత ఆగు అని ఆపి పొట్టేలను చూపించాడు. ఎప్పుడు సిద్ధపరిచాడు? ముందే సిద్ధపరిచాడు. యోసేపు గురించి చెప్పలా. అన్నీ తెలిసి యాకోబు ఏడుస్తుంటే అన్నీ తెలిసి దేవుడు మౌనంగా చూస్తున్నాడు. అంటే కొన్నిసార్లు మనం నిష్కారణంగా ఏడుస్తున్నా, అనవసరంగా ఏడుస్తున్నా ఏడవనిస్తాడు, గుండె నలగనిస్తాడు, దీనుల్ని కానిస్తాడు. ఎందుకంటే ఏడుపంతా నీకు రెట్టింపు సంతోషానికి కారణం కావాలి. ఏడు 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 ఏడు, ఎంత ఏడుస్తున్నావు అంత నవ్వుతావులే ఏడు. నీ నోటి నిండా నవ్వు ఉండేటట్టు నేను చేస్తాను. నీ నోటి నిండా నవ్వు ఉండేటట్టు నేను చేస్తాను. డోంట్ వరీ, నేనున్నాలే కదా.
నేనున్నలే కదా నీకు. కళ్ళు మూయి, ప్రార్థన చేయి. దేవా, నేనున్నా కదా నీకు, నేనున్నాలే పద. యేసయ్యా, 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 నీకు వందనాలు, 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 వందనాలు. జరిగేవన్నీ ఎరిగే ఉన్నావు, కావలసిన ముందు సిద్ధపరిచే ఉంచావు. మర్మమైనవన్నీ ఎరిగే ఉన్నావు, కానీ మాకు మాత్రం మరుగు చేసి ఉన్నావు, మౌనమై ఉన్నావు. కొన్ని చెప్తావు, కొన్నేమో ఏమండి. ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన విషయాలన్నీ. దేవుడు నిన్ను తగ్గిస్తున్నాడు అంటే భయపడవాకు. నీ చుట్టూ ఉన్న వారి కంటే, నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను తగ్గిస్తున్నాడంటే చింతపడవాకు. వారందరికంటే ఉన్నతంగా నిన్ను హెచ్చించగలడు ఆయన. హెచ్చించడానికే తగ్గిస్తున్నాడు. అది ఎలా జరిగిద్దనే ప్రశ్నలు దేవుణ్ణి అడగొద్దు. హెచ్చించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఏది అనుమతిస్తే దానికి నేను సిద్ధం ప్రభువా అని కృతజ్ఞతలు చెప్పుకో చాలు. ప్రార్థన చేయి. పరిశుద్ధ ప్రభువా, మా బిడ్డలందరితో ఈరోజు మాట్లాడావు, ముఖ్యంగా నాతో మాట్లాడావు నాయన. చాలా కృతజ్ఞతలు ప్రభువా. నవ్వుతున్నవారు, ఎగతాళి చేస్తున్నవారు, తప్పుడుగా మాట్లాడుకుంటున్నవారు, నిందా ప్రచారాలు చేస్తున్న వారిని చూస్తే ఒకప్పుడు నేను ఆలోచించి బాధపడినప్పుడు నీ ఉద్దేశాలు యాకోబు కూడా చెప్పలేదు, కానీ కొన్ని నాకు చెప్పి నన్ను ధైర్యపరిచావు. చెప్పినట్టు నెరవేర్చావు. నిజంగా యాకోబు కంటే కూడా సమీపంగా ఉన్నావు దేవా. నాకు నువ్వు యాకోబు కంటే బహు సమీపమయ్యావు. పరలోక తండ్రి యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఇప్పుడు ఇంకా దగ్గర అయ్యావు. మా బిడ్డలకు దగ్గర అయ్యావు. అన్ని బయలుపరుస్తున్నావు, అన్ని మాట్లాడుతున్నావు. భక్తుల జీవితాలను చూపించి నాతో మాట్లాడుతున్నావు. నీ కార్యాలన్నీ పరిశీలనగా తెలుసుకునే శక్తి మాకు లేదు, కానీ ఒక్కటి మాత్రం విరుగుదాం. అన్నిటినో కొలిక్కి తీసుకొచ్చి మా ఓటములను కూడా గెలుపుగా మాత్రం మారుస్తా. కృతజ్ఞతలు యేసు నామములో నేను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్.